హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 20కి అయితే వస్తాము. ఈరోజు డే 20లో ఏమేమి తిన్నాము, అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలో మొత్తం వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. డీటెయిల్డ్గా చూసేయండి వీడియో ఎండ్ వరకు. అయితే ఈరోజు ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యానో, అసలు వెయిట్ రెడ్యూస్ అయ్యానో లేదో కూడా వీడియో ఎండింగ్లో అయితే చూపించేస్తున్నాను, చూసేయండి. మనం ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 16 గంటలు ఉపవాసం ఉంటున్నాం కదా. యాక్చువల్లీ 12 గంటల కన్నా ఎక్కువ టైం ఉపవాసం ఉండడం వల్ల లోపల ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. ఈ బర్న్ అవడం వల్ల మనం వెయిట్ లాస్ అనేది జరుగుతుంది, ఇంచ్ లాస్ బాగా జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ డెలివరీ స్టమక్ తగ్గాలన్నా అండ్ చబ్బినెస్ తగ్గాలన్నా కూడా కొంచెం టైం పడుతుంది. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. కానీ చాలామంది ఏదో ఒకటి అంటూ ఉంటారు, అంటే సీ సెక్షన్ జరిగిందో, అది చాలా పెద్ద ఆపరేషన్, మీకు బ్యాక్ పెయిన్ తప్పకుండా వచ్చేస్తుంది అని. నాకు ఇంతవరకు బ్యాక్ పెయిన్ అనేదే లేదండి. బ్యాక్ పెయిన్ తగ్గడానికి మెయిన్గా మనం స్ట్రెంథనింగ్ వర్కౌట్స్, రెగ్యులర్ వర్కౌట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేస్తే సరిపోతుంది. అండ్ వెయిట్ లాస్ కూడా బాగా అవుతాము. ఈ డైట్తో పాటు వర్కౌట్, మినిమం వర్కౌట్ చేసామంటే పక్కా వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నార్మల్గా వెయిట్ లాస్ ఉంటుంది, బట్ వర్కౌట్ చేయడం వల్ల, స్ట్రెస్ లేకుండా ఉండడం వల్ల, వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండడం వల్ల, ఇదంతా ఉండడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా వెయిట్ లాస్ అవడానికి బాగా హెల్ప్ అవుతాయి. సో యాజ్ యూజువల్ మనకి తెలిసిందే కదా, మనం ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ డీటాక్సిఫై డ్రింక్ తీసుకోవాలి కదా. మార్నింగ్ లేవగానే నేను ఇక్కడ 6 o'clockకి ఒక 5 బాదం అండ్ 2 వాల్నట్స్ అయితే సోక్ చేసి పడేసుకున్నాను ఆఫ్టర్నూన్ స్నాక్స్కి. ఇప్పుడు మన డీటాక్సిఫై డ్రింక్ వచ్చి ఈరోజు మనకి సొరకాయ జ్యూస్ అయితే ఇచ్చారు. ఈ అనపకాయ జ్యూస్ కోసం ఒక చిన్న పీస్ అనపకాయ తీసుకొని దాన్ని పీల్ చేసుకొని అందులో ఉన్న మిడిల్ పార్ట్ని రిమూవ్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్లో అయితే వేసుకున్నాను. దాంతోపాటుగా ఒక చిన్న ఇంచు అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి. దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకొని ఒక 1 గ్లాస్ నిండా తీసుకుంటే సరిపోతుంది. మీకు ఇందులో కావాలి అంటే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని తాగొచ్చు. కొంచెం కష్టంగానే ఉంటుంది తాగడం, బట్ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈజీగా వెయిట్ లాస్ అవుతాము, లో క్యాలరీస్ అయితే ఉంటాయి. మంచి హెల్తీ డ్రింక్ అండి ఇది. మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సొరకాయ జ్యూస్లో. ఇందులో మనకి 96% వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది. ఈ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మన బాడీకి సరైన వాటర్ కంటెంట్ లభించి మన బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. సో వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే యాజ్ యూజువల్ మనకి తెలిసిందే కదా, డీటాక్సిఫై డ్రింక్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఒక హెల్తీ స్మూతీ ఇచ్చారు. ఆ స్మూతీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 tablespoon ఓట్స్ వేసుకొని నీళ్లు పోసి ఒక 10 minutes అలా సోక్ చేసుకోవాలి. ఇప్పుడు అదే స్మూతీ కోసం ఒక చిన్న పపాయ కూడా తీసుకుంటున్నాను. ఒక 50 grams to 100 grams పపాయ తీసుకుంటే ఒక చిన్న బౌల్తో అది మిక్సర్ బౌల్లో వేసుకొని దాంతోపాటుగా సోక్ చేసి పెట్టుకున్న ఓట్స్ని కూడా వేసుకొని వాటర్తో పాటు వేసుకోండి. అలాగే ఒక 1/2 teaspoon దాల్చిన చెక్క పౌడర్ వేసుకోండి. అలాగే ఒక డేట్ తీసుకోండి. డేట్లో హాఫ్ డేట్ మాత్రమే వేసుకోండి ఫస్ట్ స్వీట్నెస్ కోసం. అండ్ ఒక చిన్న కప్పు పాలు, అదే కప్పుతో వాటర్ కూడా తీసుకొని మంచిగా మిక్సీ చేసి పెట్టుకొని ఇలా ఒక గ్లాస్ స్మూతీ తీసుకోండి. ఇందులో ఇదైతే మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఆకలి కూడా అనిపించదు, స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ తీసుకున్న 1 hour గ్యాప్ ఇచ్చి మనం మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే తీసుకోవాలి. మిడ్ మార్నింగ్ స్నాక్లోకి మనం మార్నింగ్ సోక్ చేసి పెట్టుకున్న 5 బాదం అండ్ 2 వాల్నట్స్ ఉన్నాయి కదా, అవి తీసుకోండి. వాటితో పాటుగా టీ, కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అది కూడా వితౌట్ షుగర్, జాగరీ, హనీ, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఇదండి ఆఫ్టర్నూన్ స్నాక్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. మీరు కావాలంటే ఒక 10 nuts వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 7 మాత్రమే సోక్ చేసుకున్నాను. రిమైనింగ్ 3, ఒక 2 cashews అండ్ 1 పిస్తా ఇలా మీరు తీసుకోవచ్చు. 10 nuts మనకి ఈ ఆఫ్టర్నూన్ స్నాక్ కింద సరిపోతుంది అనమాట. ఇంకా లంచ్లోకి మనకి ఒక రాగి చపాతి అండ్ సొరకాయ కూర ఇచ్చారు. ఈ సొరకాయ కూర కోసం నేను ఇక్కడ ఒక స్మాల్ సొరకాయ తీసుకొని, అనపకాయ తీసుకొని పీల్ చేసుకొని ఇలా మిడిల్ పార్ట్ రిమూవ్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు వీటిలోకి ఉల్లిపాయ, టమోటా కట్ చేసి పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 tablespoon ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు కూడా వేసి మంచిగా వేయించుకోండి. ఉల్లిపాయలు కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక 2-3 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఈ ఆనియన్స్లో వేసి మంచిగా కుక్ చేసుకోండి. ఈ విధంగా టమాటాలు కూడా స్మూత్గా కుక్ అయిపోయినాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న
సొరకాయ ఉన్నాయి కదా, ఆనపకాయ ముక్కలు, వాటిని కూడా వేసి ఒక 2 to 3 minutes పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి మూత పెట్టి. ఈ మూత పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆనపకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా బయటకు వచ్చి మంచిగా కుక్ అవుతుంది. ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి మరొకసారి మంచిగా కలిపి మూత పెట్టి ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి. ఇలా కాస్త కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒక 2 minutes పాటు మళ్ళీ కుక్ చేసుకోండి, సరిపోతుంది. మనకి పర్ఫెక్ట్ ఆనపకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి రాగి చపాతీ. ఈ రాగి చపాతీ కోసం ఒక 30 grams రాగి ఫ్లోర్ అయితే తీసుకున్నాను. ఇందులోకి కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు కలిపి చేసుకున్న పేస్ట్ అండ్ ఒక చిన్న ఆనియన్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా ఒక బౌల్లో వేసి మీరు ఇలా చపాతీ చేసుకున్నా పర్లేదు. నేనైతే ఆనియన్ వేసాను కాబట్టి చపాతీ రాదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక దోశలాగా అయితే వేసేసుకున్నాను. మనకి రాగి చపాతీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఒక రాగి చపాతీ విత్ సొరకాయ కర్రీ. ఇక్కడ మనం సొరకాయ కర్రీని 150 grams తీసుకొని తింటే సరిపోతుంది. ఇదండి ఈరోజు మనకి లంచ్. అయితే యాజ్ యూజువల్ మనం తీసుకునే ప్లేట్లోకి 150 grams సొరకాయ కర్రీ అయితే తీసుకోవాలి కదా. చూడండి ఇక్కడ నేను మెజర్ చేసేసుకుంటున్నాను. కరెక్ట్గా 150 grams కర్రీ తీసేసుకున్నాను. అండ్ దీంతో పాటుగా అదే కర్రీని నేను ప్లేట్లో వేసుకున్నాను. కొంచెం 1 tablespoon పెరుగు వేసుకున్నాను. అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న రాగి దోశ అండ్ హాఫ్ కీరా వేసుకున్న. ఇది మన లంచ్ అనమాట. లంచ్ కంప్లీట్ అయిపోయిన 2 hours గ్యాప్ ఇచ్చి ఈవినింగ్ స్నాక్ అయితే తీసుకోవాలి. ఈవినింగ్ స్నాక్లోకి ఈరోజు రోస్టెడ్ చనా అయితే ఇచ్చారు. రోస్టెడ్ చనా ఒక 20 నుంచి 30 grams తీసుకోండి. నేనైతే 20 grams మాత్రమే తీసుకుంటున్నాను. మీరు దీంతో పాటుగా టీ, కాఫీ తాగాలి అనుకునే వాళ్ళు తాగొచ్చు, వితౌట్ షుగర్ అండ్ వితౌట్ జాగ్రీ అండ్ హనీ. అండ్ బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మీకు నా ఫేస్ చూస్తే ఏమనిపిస్తుంది? నాకైతే ఫేస్ చిన్నగా అయింది అండ్ ఫేస్ గ్లో వచ్చింది మెయిన్గా. ఇదండి ఈ రోజుకి 20 days కంప్లీట్ అయింది. 4 kgs ఆల్మోస్ట్ 4 kgs రెడ్యూస్ అయ్యాను. ఇలా అయితే నా బాడీలో చేంజెస్ బాగా కనిపించాయి అండ్ మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఈవినింగ్ స్నాక్ కూడా అయిపోయింది కదా. నైట్ డిన్నర్లోకి మనకి ఎర్ర కందిపప్పుతో చేసిన సూప్ అయితే ఇచ్చారు. ఇక్కడ 30 grams ఎర్ర కందిపప్పు తీసుకొని అందులో ఒక టమాటో, ఒక క్యాప్సికమ్ కట్ చేసుకొని వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఇలా 3 whistles వచ్చిన తర్వాత దాన్ని మూత ఓపెన్ చేసి విజిల్ అంతా పోయిన తర్వాత మంచిగా చల్లారాక మిక్సీ బౌల్లో వేసి మంచిగా పేస్ట్ చేసుకోండి, బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం చాలా లిటిల్ బిట్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి అందులో ఒక క్యారెట్, కొన్ని బీన్స్ వేసి మంచిగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్న కందిపప్పు టమాటో పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసి మరొక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇందులో కొంచెం సాల్ట్, పెప్పర్ యాడ్ చేసి మంచిగా కుక్ అవనివ్వాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక 200 grams మనం ఎర్ర కందిపప్పు సూప్ తీసుకున్నామంటే ఈరోజు మనకి డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇందులో మీరు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోండి. నేను వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకే అప్లోడ్ చేయలేదు. సో ఇదండి ఎర్ర కందిపప్పు సూప్ రెడీ అయిపోయింది కదా. దీన్ని 200 grams వరకు సూప్ తీసుకొని దీంతో పాటుగా ఒక హాఫ్ కుకుంబర్ అండ్ కీరా స్లైసెస్ అండ్ స్మాల్ కప్పు మజ్జిగ తీసుకోండి, సరిపోతుంది. డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మంచి ప్రోటీన్ అయితే తీసుకున్నాము, మనకి ఆకలి వేయకుండా ఉంటుంది. ఇంక రిమైనింగ్ టైం అంతా మనం వాటర్ తీసుకోవడం మర్చిపోద్దు. 3 to 4 liters వాటర్ తీసుకోండి. అండ్ అలాగే ఫస్ట్ కీరా తినండి, తర్వాత రిమైనింగ్ తినండి. అండ్ ఆల్రెడీ నిన్న వెయిట్ చెక్ చేసుకుంటే కనుక మనకి 55.5 సంథింగ్ ఉంది కదా. ఈ రోజు వెయిట్ వచ్చి 55.3 అంటే 200 grams వరకు రెడ్యూస్ అయ్యాను. నా వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.